నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను వి రామ్చంద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలోకి వేగంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ పార్కును ఆయన ప్రారంభించారు. ఓర్వకల్లు మండలం పరిధిలోని గుట్టపాడు గ్రామం వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ఎంఎస్ఎంఈ పార్క్ను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పాణ్యం శాసనసభ్యురాలు శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం పారిశ్రామిక రంగంలో శరవేగంగా ముందుకు వెళ్తోందని అన్నారు. 11 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 9 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశాల్లో క్లియరెన్స్ ఇవ్వటం జరిగిందని చెప్పారు. దీనివల్ల దాదాపు 5,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని వివరించారు. గతంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2020 విజన్ ప్రకటించినప్పుడు అందరూ అవహేళన చేశారని, కానీ అది విజయవంతం చేసి చూపారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2047 విజన్తో ముందుకు వెళ్తున్నారని, ఇది కూడా విజయవంతంగా సాగుతుందని చెప్పారు. ఓర్వకల్లులోని పారిశ్రామిక వాడను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వివరించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఇందుకు సమీపంలోని జయరాజ్ ఇస్పాత్ పరిశ్రమ నిదర్శనమని చెప్పారు. గత ప్రభుత్వం ఈ పరిశ్రమకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వారు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ పరిశ్రమకు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ముందుకు సాగుతున్నామని వివరించారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు సంబంధించి రైల్వే లైన్ అనుసంధానం కోసం కేంద్ర రైల్వే మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించానని తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసే పరిశ్రమలకు సంబంధించి అర్హతలను బట్టి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. యువత కేవలం డాక్టర్లు, ఇంజనీర్లు వంటి రంగాలకే పరిమితం కాకుండా డిమాండ్ ఉన్న విమాన రంగంలో, డిమాండ్ ఉన్న పైలట్ శిక్షణ లాంటి వాటిల్లో శిక్షణ పొందటం ద్వారా స్వల్ప కాలంలోనే అధిక వేతనాలతో ఉద్యోగాలు సంపాదించే అవకాశం ఉందని చెప్పారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరిచర్త వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, కుడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ తదితరులు మాట్లాడుతూ ఓర్వకల్లు మండలం గుట్టపాడులో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ఆధ్వర్యంలో రాష్ట్ర పారిశ్రామిక రంగంలో పురోగతి దిశగా ముందుకు వెళ్తోందని వివరించారు. రానున్న 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పైలట్ శిక్షణ కేంద్రాలను తీసుకుని వచ్చేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కృషి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా 15 ఎకరాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 20 కోట్ల రూపాయలతో ఇండస్ట్రియల్ నోడ్ను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలో జిల్లానే కాదు ఎక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ ఎవరైనా సరే చాలా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం చేస్తూ ఉన్నాం. చాలా సరళతరం చేశారు నిబంధనలన్నీ కూడా. సో ఇప్పుడు నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఎస్హెచ్జి గ్రూప్స్తో నేను ఒక 2-3 వాళ్ళు ఎస్హెచ్జి గ్రూప్స్ యూనిట్స్కి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను ఇళ్ళకి. సో అప్పుడు ఏమైందంటే ఒక ఆమె దాదాపు ఫారిన్ కూడా ఎగుమతి చేస్తున్నారు, కొన్ని మ్యాట్స్ కావచ్చు, జూట్ బ్యాగ్స్, ఇటువంటి కేటగిరీస్లో. సో వాళ్ళు ఆమె ఒకటి అడిగారు నాకు, సార్ నాకు చిన్న స్థలం ఇస్తే ఒక ఇండస్ట్రీ నేను చిన్నగా ఫ్యాక్టరీలాగా పెట్టుకుంటామని. సో డెఫినెట్గా ఓరకల్లు దేశానికి ఒక ఆదర్శమైంది ఎస్హెచ్జి గ్రూప్స్ స్టార్ట్ చేసి. ఎస్హెచ్జి గ్రూప్స్లో మీరన్నా చిన్నగా పొదుపు స్టార్ట్ చేశారు. ఇప్పుడు డెఫినెట్గా మీరందరూ పారిశ్రామికవేత్తలుగా డెవలప్ అయ్యే అవకాశం కూడా తీసుకొచ్చారు సీఎం గారు. మీకు అందుకే ఒక 50 lakhs 1 acre ల్యాండ్ ఇక్కడ నాట్ ఎ బిగ్ ఇష్యూ నౌ టు యూ. అలా మీకు పెద్ద విషయం కాదు. ఇప్పుడు గ్రూప్స్ అంతా కలిపి ఒక 5 లక్షలతో DPR కూడా ఒక 5 రెడీ చేశాం. ఇండస్ట్రీలు పెట్టుకుంటామని కూడా ముందుకు రావడం జరిగింది. చాలా సంతోషం. ఆ విషయాన్ని
భరత్ గారి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అలాగే కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు దీనికి సమ్మతించడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీకు తప్పకుండా ఈ బిల్లు ఈ కార్యక్రమం చేయగలరు అనేది నమ్మకం తీసుకొచ్చారు మీరు, చాలా సంతోషం. ఎంతో మందికి ఉపాధి, మీరు బాగుపడేది కాక ఇంకా ఎంతో మందికి కూడా ఉపాధి కల్పిస్తారని కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా 5 ఏళ్ళలో కమిట్మెంట్ ఇచ్చినాము, ఎట్లయినా సాధించాలా అని చెప్పి ఉద్దేశంతో ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తే ఎక్కడైనా పాసిబిలిటీ ఉంది ఆ ప్రాంతాల్లో చిన్న ప్రాజెక్ట్ కానీ పెద్ద ప్రాజెక్ట్ కానీ పెట్టేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఉద్దేశంతో ఈ 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టాలన్న ఐడియా థాట్ చంద్రబాబు గారిదండి. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటున్నానంటే మనకు అసలు ఫస్ట్ ఇక్కడ పార్క్ ఉందంటే ఫ్యాక్టరీలు వచ్చేదానికి ఉంటుంది, ఫ్యాక్టరీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి. సో అసలు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ అనేది ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలనే ఆలోచన అనేదే లేకపోతే సో ఎక్కడో కొన్ని చోట్లనే ఉంటాయి, లేకపోతే ఎక్కడ వీళ్ళు పోర్ట్ దగ్గరనో లేదంటే వాట్ ఎవర్ పాసిబుల్ ఎక్కడ ఏరియాస్ జోన్స్ ఉన్నాయో అక్కడే పోవాలనే ఆలోచన ఉంటుంది. బట్ అట్లా కాదు, 175 నియోజకవర్గాల్లో రావాలా, అక్కడ లోకల్లో కూడా జాబ్స్ పుట్టాలా అనే ఉద్దేశం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ థాట్ అండి. ఎక్కడా లేదు నాకు తెలిసి ఇండియాలో ఈ థాట్ కలిగించినది ఎవరికి వచ్చిండదు, ఓన్లీ చంద్రబాబు గారికే దక్కుతుందండి అట్లా ఆలోచనలు కానీ అట్లాంటి ఐడియాస్ కానీ. సార్కి ఒక గొప్ప విజన్ ఉందండి, ఆ గొప్ప విజన్తోనే ఇవన్నీ పాసిబిలిటీ ఉందని నేను చెప్తా. 14,000 కోట్ల ప్రాజెక్టు వెంటబడి ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. అక్కడ ఎందుకు సార్ ఇంకా కాలే, ఎందుకు ఫౌండేషన్ వేయాలని చాలామంది అడుగుతుంటారు, నాతో డిస్కస్ చేస్తుంటారు. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్లో స్కీమ్ ఉందండి, ఆ స్కీమ్ ఇంతవరకు లాంచ్ కాలే. 2.0 వర్షన్ అక్కడ అది కానీ వచ్చిందనుకోండి 2.0 అది, దాంట్లో వాళ్ళు క్వాలిఫై అయిపోతే వాళ్ళు ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ 14,000 కోట్ల సెమీ కండక్టర్ ఇక్కడికి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే మొబిలిటీ వ్యాలీ అని చెప్పి ఒక ప్రాజెక్టు, అది కూడా దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అది కూడా త్వరలో అది కూడా టెండర్ కాల్ ఫర్ చేస్తారు, అది కూడా సెటిల్ అవుతుంది అంచెలుగా. అంటే ఫస్ట్ 200 ఎకరాల్లో చేస్తారు, తర్వాత 1,200 ఎకరాల వరకు పోతారండి. దాంట్లో కూడా ప్రాజెక్ట్స్ వచ్చాయి. ఇవి కాక కొన్ని ప్రాజెక్ట్స్, ఎందుకంటే అవి నేను ఫాలోఅప్ చేసి బయట పెట్టిండేవి. ఇవి కాక ఒక 3-4 ప్రాజెక్ట్స్ నేను కలెక్టర్ గారితో కానీ మా కమిషనర్తో కూడా మాట్లాడడం జరుగుతోంది. కర్నూలులో ఇంకా 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా వస్తాయి, మీరు నమ్మకం పెట్టుకొని మీరు సపోర్ట్ చేయాలా. మేము ఒకటి చెప్తానండి, మేమైతే ప్రోటోకాల్ పెట్టుకొని అంటే యాక్చువల్గా అయితే ప్రోటోకాల్ పక్కన పెట్టి కూడా పోతుంటాం, ఇండస్ట్రీస్ని కలిసాలా, ఎయిర్పోర్ట్ పై రిసీవ్ చేయాలా. ప్రీవియస్ ప్రభుత్వం ఏమంటే వాళ్ళకేంది నేను చల్వాలు కప్పాలా, నేనెందుకు బొకేలు ఇవ్వాలా అనే ఆలోచన వాళ్ళకు ఉండింది. అంటే నేను చెప్పేది అంత డిఫరెన్స్ ఉందన్నమాట మాకి వాళ్ళకి. అందుకనే ఈరోజు చంద్రబాబు గారిని చూసి లోకేష్ గారిని చూసి మనకి ఈరోజు ఇండస్ట్రీస్ అంత పెద్ద ఎత్తున రావడం అంటే ఓన్లీ 2 పీపుల్. ఒక ఆర్స్లర్ మిత్తల్ అండి, మీరు చెప్తే నమ్మరు కానీ 150,000 కోట్ల ప్రాజెక్టు ఎప్పుడో 2018లో లోకేష్ గారు డావోస్ పోయినప్పుడు కలిసి మాట్లాడితే ఆదిత్య మిట్టల్ అంటే ఆయన కూడా ఎండి అనమాట, ఆయన కలిసిన తర్వాత ఒరిస్సాకు పోయేది ఉండే 19 నుంచి 24. అక్కడ వాళ్ళు పట్టించుకోలేకపోతే ఒక 45 నిమిషాలు ఫోన్ కాల్లో మాట్లాడి అది సాధించగలిగినారు. జస్ట్ 150,000 కోట్లు, టీసీఎస్ 20,000 ఉద్యోగాలు, ఇట్లా చెప్తా పోతే ఎన్నోటి ఉన్నాయండి. ఇవన్నీ సెట్ అవుతా పోతాయి స్లోగా. కర్నూలు నగరంలో ఆధునిక హంగులతో డ్యాన్స్ ఫిట్నెస్ స్టూడియోలు ఏర్పాటు చేయడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు ప్రకాష్ నగర్లో ఏర్పాటు చేసిన రిథమ్ డ్యాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ఆయన ప్రారంభించారు. నగరంలోని ప్రకాష్ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన రిథమ్ డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ కన్నా, వీరేంద్ర, స్టూడియో నిర్వాహకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో రిథమ్ డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయటం ద్వారా మన సంస్కృతి
సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే అవకాశం ఉందని వివరించారు. డాన్స్ మరియు ఫిట్నెస్లలో సాధన చేయటం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లభించటంతో పాటు ఐక్యూ పెరుగుతుందని వివరించారు. సంస్థ నిర్వాహకులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు. వారి బ్లెస్సింగ్స్తో ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. తప్పకుండా అంటే ఇది బెస్ట్ వే టు డూ ఇట్. ఇప్పుడు వస్తుంటాయి చూడండి, కొన్ని 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 వార్డులలో కొన్ని ఇవి ఉంటాయి, మనకు షాపింగ్ కాంప్లెక్స్లో అట్లా ఉంటాయి. ఆ విధంగా ఈ డ్యాన్స్ స్కూల్స్ కూడా కొన్ని ఏరియాస్లో కొన్ని స్కూల్స్ వచ్చేస్తున్నాయి. అట్లా ఏరియా వైజ్ ఇటువంటివి వస్తే మనకు మన సంస్కృతి కాపాడేదే కాకుండా, మన కల్చర్ కాపాడేదే కాకుండా, ఇటువంటి వాళ్ళకి ఒక పిల్లలకు ఒక ఎక్సర్సైజు, ఒక ఐక్యూ డెవలప్మెంటు, ఒక మన కల్చర్ని డెవలప్ చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళ ఆదాయమే కాదు, ఇది ఒక దేశానికి కూడా సేవ చేసిన వాళ్ళు అవుతారు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఆయన వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు నగరంలో ఉన్న ప్రతిరోజు తన కార్యాలయంలో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను స్వీకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే నగరానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తన కార్యాలయంలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటిని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను వినతి పత్రాల రూపంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజల నుంచి స్వీకరించిన వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం నమ్మకంగా పనిచేసిన వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరైన న్యాయం చేస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన నాగేశ్వరరావు యాదవ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన రాజు యాదవ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. కర్నూలు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో గౌరవపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైన రాజు యాదవ్ కూడా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు తమకు ఈ పదవులు వచ్చేందుకు సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించిన పదవులకు తగిన న్యాయం చేయాలని వారికి సూచించారు. ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమ పదవులకు న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపు డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపు డీలర్ల ఫెడరేషన్ కార్యదర్శి గిరిజారావు కోరారు. ఈ మేరకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వారు వినతి పత్రాన్ని సమర్పించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రేషన్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ ప్రతినిధులు గిరిజారావు, వేమలారెడ్డి, బాషా, సుజాత, అజ్మల్ బాషా, రంగయ్య తదితరులు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రేషన్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ కార్యదర్శి గిరిజారావు మాట్లాడుతూ తమ సమస్యలను పరిష్కరించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్లకు వినతి పత్రం సమర్పించామని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన నూతన విధానాల వల్ల రాష్ట్రంలోని రేషన్ షాప్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేషన్ షాప్ డీలర్లు చితికిపోయి రోడ్లపై ఉండాల్సి వస్తోందని తెలియజేశారు. అతి తక్కువ కమిషన్తో చౌక ధర దుకాణాలను నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకువస్తున్న తమకు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు తీవ్ర ఇబ్బందులు కలుగజేశాయని చెప్పారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నూతనంగా వచ్చిన కూటమి ప్రభుత్వం తమ వ్యవస్థను పాత విధానాలకు అనుగుణంగా నడిపించాలని సూచించారు. తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టమైన హామీ ఇచ్చారని వివరించారు. గౌరవ భరత్ గారిని, అలాగే టీజీ వెంకటేష్ గుప్తా గారిని, ఆల్ ఇండియా రేషన్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ కర్నూలు జిల్లా కమిటీ మెంబర్స్, ఆంధ్రప్రదేశ్ కమిటీ మెంబర్స్ అయినటువంటి రెమిలారెడ్డి గారు, సుజిత, భాషా గారు, అజ్మల్ భాషా గారు, రంగయ్య గారు ఈరోజు దీర్ఘకాలిక రేషన్ షాప్ డీలర్ సమస్యలపై పలుమార్లు గతంలో కూడా అనేక మార్లు మేము సార్కి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరిగింది. పలు సమస్యలపై ఈరోజు గౌరవ మినిస్టర్ భరత్ గారు, సంబంధిత సివిల్ సప్లై మినిస్టర్ అయినటువంటి మన మనోహర్ సార్ గారికి, జిల్లా అధికారులకి, అలాగే సంబంధిత సమస్యలు ఏదైనా ఉంటే సంబంధిత వారికి మినిస్టర్ గారికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు కలవడానికి దీర్ఘకాలిక రేషన్ షాప్ డీలర్ సమస్యలపై మేము గతంలో కూటమి ప్రభుత్వం రాకముందు గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త విధానాల వల్ల మా జీవన వృత్తి పూర్తిగా కోల్పోయాము. ఇప్పుడు ఉన్నటువంటి రేషన్ షాప్ డీలర్ పరిస్థితి ఎలా ఉందంటే చితికిపోయి రోడ్డు మీద ఉన్నాం. మాకున్నటువంటి హక్కుని పోగొట్టి గత ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఆహార భద్రతా సిస్టంలో గత 70 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అతి తక్కువ కమిషన్తో సాలీసాలిన కమిషన్తో ప్రభుత్వాలకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి పీడీజేస్ వ్యవస్థ పనిచే రేషన్ షాప్ డీలర్లో మేము ఈరోజు కొత్త విధానాల వల్ల పూర్తిగా కోల్పోయాము. మా హక్కులను పోగొట్టుకున్నాం. ఎలక్షన్ ముందర గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేశాము. ఇప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ అయినటువంటి తెలియజేశాము. మా ప్రభుత్వం వస్తే కంపల్సరీగా రేషన్ షాప్ డీలర్ల వ్యవస్థని పరిశీలించి గత ప్రభుత్వం కన్నా పాత విధానాన్ని తీసుకొచ్చి మా జీవన వృత్తికి ఇబ్బంది లేకుండా జీవనం జరిగేలా మా ఇన్కమ్ పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి మా సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేశారు. ఆ ప్రాసెస్లో ఈరోజు మినిస్టర్ గారిని కలిశాము. గౌరవ మినిస్టర్ గారు మా సంబంధిత సమస్యలన్నీ కూడా భరత్ గారు వాళ్ళ ఫాదర్ గారు సంబంధిత మినిస్టర్ గారితో డిస్కషన్ చేసి మాకు మేలు చేస్తారని ప్రామిస్ చేస్తున్నారు. మేము మా ఆల్ ఇండియా రేషన్ షాప్ డీలర్ అసోసియేషను, ఆంధ్రప్రదేశ్ చౌక దుకాణదారుల సంఘాల సంక్షేమ సమైక్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన మాటలను వైసీపీ నాయకులు వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీర్జాబేగ్, జనసేన కర్నూలు ఇన్ఛార్జి హర్షత్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర హజ్ కమిటీ డైరెక్టర్ షేక్ మీర్జా బేగ్, జనసేన పార్టీ కర్నూలు అసెంబ్లీ ఇన్ఛార్జ్ హర్షద్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముస్లింల గురించి మాట్లాడిన వ్యాఖ్యలను వైసీపీ నాయకులు వక్రీకరించి మాట్లాడుతున్నారని జనసేన మైనారిటీ నాయకులు కర్నూలులో అన్నారు. పహల్గాం ఉగ్రదాడి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దానికి పాల్పడిన వారందరూ ముస్లింలని చెప్పగా వైసీపీ నాయకులు దానిని తప్పుడు ప్రచారం చేస్తూ ముస్లింలను తప్పుదోవ పట్టిస్తున్నారని హజ్ కమిటీ రాష్ట్ర డైరెక్టర్ షేక్ మీర్జా బేగ్ తెలిపారు. పవన్ కళ్యాణ్కు అన్ని మతాలపై గౌరవం ఉందని, ఎవరిని తక్కువ చేసి మాట్లాడరని ఆయన తెలిపారు. ముస్లిం సమాజంపై అభిమానం ఉన్నందుకే కర్నూలులోని రోజా దర్గాకు పవన్ కళ్యాణ్ 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చారని తెలిపారు. సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి పైన చాలా దుష్ప్రచారం చేస్తూ ముస్లిం సమాజానికి దూరం చేయాలని చెప్పి ఒక అంకణం కట్టుకున్న వైసీపీ మూకలు ఏ విధంగా ఆయన పైన ఒక తప్పుడు ప్రచారాన్ని ఈరోజు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని ఈరోజు తిప్పికొట్టడానికి మీ అందరి ముందుకు వచ్చాను. క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. ఏమంటున్నారంటే ఇది ముస్లింలకు చెందింది కాదు, ముస్లింలు దీంట్లో ఏ విధంగా పాలు పంచుకోలేదనే ఒక పాయింట్ చెప్తూనే ఎవరైతే తీవ్రవాదులు అటాక్ చేశారో వాళ్ళు
ఇస్లాం ప్రాక్టీస్ చేస్తారని చెప్పారు తప్ప, ఆ తీవ్రవాదుల్ని సంబోధించి ఆయన చెప్పిన మాట తప్ప మొత్తం యావత్ ముస్లిం ప్రపంచంలో ఉన్న ముస్లింలందరినీ దీన్ని ఆపాదించాలని చెప్పి ముస్లింల పైన ఈ ముద్రని కంకణం కట్టుకొని వైసీపీ దుష్ప్రచారంలో భాగంగా ఈ విధంగా ఈ చెప్పిన మాటల్ని వక్రీకరించి ఏ విధంగా వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారో మనం అందరం క్లియర్గా చూడొచ్చు. ఇస్లాంని నేను ఎక్కడ బ్లేమ్ చేయట్లేదని క్లియర్గా ఆయన అంత స్పష్టంగా చెప్తున్న తర్వాత కూడా ఇంత క్లియర్గా ముస్లింల పైన ఒక స్టాండ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంత మాట చెప్తున్నప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకం చేయాలని చెప్పి, ముస్లింలతో ఆయనను దూరం చేయాలని చెప్పి, ముస్లిం సమాజంలో ఆయనని తప్పుడు ముద్ర వేయాలని చెప్పి వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం, ఇంకొక మన వైసీపీకి చెందిన నాయకులు ఈ విధంగా వార్తల్ని దుష్ప్రచారం చేస్తున్నారు. ఉన్న వార్తని దాన్ని మార్చి వాళ్ళ ఇష్ట రీతిగా ఈరోజు ముస్లిం సమాజాన్ని పవన్ కళ్యాణ్ దూరం చేయడానికి ఏ విధంగా వాళ్ళు విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని డిఎస్డిఓ భూపతిరావు తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన కరాటే క్రీడాకారుల అభినందన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఉన్న యోగా హాల్లో కరాటే మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో క్రీడా శిబిరాల్లో పాల్గొంటున్న క్రీడాకారులను అభినందించే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి భూపతిరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ శ్రీమతి శమంతకమణి, ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ ప్రిన్సిపల్ సుంకన్న, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి జి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్లో సాధన చేయటం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడి చదువులోనూ చక్కగా రాణించే అవకాశం ఉందని అన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నిరంతరం కృషి చేస్తామని వెల్లడించారు. అయితే మన పిల్లలను గ్రౌండ్కు పంపించడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. చదువుతో పాటు క్రీడ అనేది కూడా, శారీరక అభివృద్ధి అనేది కూడా చాలా అవసరం. మనం చూస్తున్నాం ఈరోజు డైనింగ్ టేబుల్ వచ్చిన తర్వాత కింద కూర్చోాలంటే ఏ వయసు వాళ్ళు కూడా కూర్చోలేకపోతున్నారు. ఒక 18 ఏళ్ళ నుండి తర్వాత 60, 50, 40, 30 ఏజ్ వాళ్ళు కూడా కింద కూర్చొని అన్నం తినండి అంటే తినడానికి చాలా ఇబ్బంది. మంచి బ్లడ్ సర్క్యులేషన్ జరిగి మంచి జ్ఞాపక శక్తి పెరిగి మరి చదువులలో కూడా మంచిగా రాణిస్తారు. వారు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటేనే పిల్లలు బాగా చదవగలుగుతారు. కాబట్టి ఇంటిలో సెల్లును చూడకుండా సెల్లును చూడడం వల్ల నష్టం తప్పితే లాభం ఏమి లేదు. కళ్ళకు అద్దాలు రావడము, మరి ఊపకాయం రావడము, మరి వాళ్ళ మైండ్ సెట్ అంతా మరి ఎలా మారిపోతుంది. ఈ యూట్యూబ్లలో మరి ఎలాంటి కార్యక్రమాలు చూస్తున్నారు మనకే తెలుస్తాయి. అలాంటి కార్యక్రమాలను చూడకుండా క్రీడలను పంపించే అవకాశం వాళ్ళకు మీరు కల్పించాలి తల్లిదండ్రులు. ఎందుకంటే వారు ఏ క్రీడ అయినా సరే, ఓ చెస్ కానివ్వండి, నీడ కూర్చొని మరి ఏ క్యారమ్ బోర్డు కానివ్వండి, ఏదో ఒక క్రీడను వాళ్ళకు అవలంబించాలి. కానీ క్రీడలలో కూడా మనము ఒక ఎంపిక చేసుకో ముందు ఒలింపిక్ వరకు పోయే క్రీడలు ఏ ఉన్నాయని ఎంచుకొని దాంట్లో పోతే మీకు ఆ సర్టిఫికేట్ మరి రేపు పొద్దున పెద్ద ఉద్యోగాలలో కానీ మరి చదువులలో కానీ దాని పర్సెంటేజ్ యాడ్ చేస్తారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని సునయన ఆడిటోరియంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం కలెక్టర్ ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులతో సమీక్షించారు. పీజీఆర్ఎస్ లాగిన్లో వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలని, అదేవిధంగా రీఓపెన్ అయిన అర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గడువులోపు అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కి సంబంధించి వచ్చిన అర్జీలు సక్రమంగా పరిష్కారం అయ్యాయా లేదా అని ఆయా శాఖల జిల్లా అధికారులు ఆడిట్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సీఎంఓ గ్రీవెన్స్లకు సంబంధించి పెండింగ్లో ఉన్న అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఆదోని సబ్ కలెక్టర్ వద్ద 26, కర్నూలు ఆర్డీఓ వద్ద 25, పత్తికొండ ఆర్డీఓ వద్ద 7, సర్వే ఏడీ వద్ద 2, అటవీశాఖ, పంచాయతీరాజ్, సివిల్ సప్లైస్, మత్స్యశాఖ, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద 1 అర్జీ చొప్పున పెండింగ్లో ఉన్నాయని అన్నారు. సీఎంఓ గ్రీవెన్స్లు పెండింగ్ ఉండకూడదని ఎప్పటికప్పుడు పరిష్కారం చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, డిఆర్ఓ సి వెంకటనారాయణమ్మ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో అవోపా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అందరికీ ఆదర్శప్రాయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన అవోపా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని అవోపా భవన్లో అవోపా కర్నూలు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు ఎన్వి సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే విశిష్ట అతిథిగా ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ శివరాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అవోపా నూతన కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ పి లక్ష్మీనారాయణ, కార్యదర్శిగా జివి మురళీకృష్ణ, కోశాధికారిగా వెంకటేశ్వర్లుతో పాటు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో అవోపా చీఫ్ కన్వీనర్ నాగేశ్వరరావు, రత్నప్రసాద్, యుగంధర్ శెట్టి, మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత, సభ్యులు సరిత, శోభారాణి, లక్ష్మీ, సుజాత, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ అవోపా సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని చెప్పారు. రాష్ట్రంలోని అవోపా కర్నూలు శాఖ ప్రథమ స్థానంలో ముందుకు సాగటం అభినందనీయమని చెప్పారు. ముఖ్యంగా అవోపా సంస్థలో సభ్యులు అందరూ ఉన్నత విద్య చదివిన వారిని, వీరందరూ ఆర్యవైశ్య సంస్థలకు సంబంధించిన సంస్థలకు బాధ్యతాయుతంగా ముందుకు సాగాలని వివరించారు. ఆర్యవైశ్యులు సామాజిక సేవలో ఎప్పుడూ ముందుంటారని వివరించారు. అవోపా సంస్థ కార్యక్రమాలకు నిరంతరం తన వంతు సహకారం అందిస్తున్నానని, భవిష్యత్తులో ఇదే సహకారం కొనసాగిస్తానని తెలిపారు. ఆర్యవైశ్య సంస్థలకు సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతున్నామని వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులను ఇబ్బంది పెట్టాలంటే అలాంటి వారికి తాను గుర్తు వస్తున్నానని, ఆర్యవైశ్యులకు ఎక్కడ అన్యాయం జరిగినా వారికి న్యాయం చేసేందుకు తాను ముందుంటానని వెల్లడించారు. అవోపా నూతన కార్యవర్గం సభ్యులందరి సహకారంతో సంస్థ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ముఖ్యంగా అవోపాలో వాళ్ళు ఎక్కడున్నా అక్కడ ఉండి నిలబడి చేస్తారు, హార్ట్ఫుల్గా చేస్తారు. అవోపా వాళ్ళు, వీళ్ళు వాళ్ళుగా లైక్ చేయని వాళ్ళు, లైక్ చేసేవాళ్ళు అందరూ హార్ట్ఫుల్గా మమ్మల్ని చేసినందుకు మరొకతూరి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, మీరు సహాయం చేస్తారని పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము మీతో ఉండలేకపోవచ్చు మేము, కానీ ఎప్పుడైనా మీకు పని ఉన్నప్పుడు తప్పకుండా మీకు రెసిప్రోకేట్ చేసే విధంగానే మేము ముందుకు పోతాం. మీ నుంచి మేము మొత్తం సమాజానికి సేవ చేసేదానికి అవకాశం కల్పించారు. ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగే ప్రతి సంవత్సరం పెళ్ళిళ్ళు చేస్తుంటాం. మీ అసిస్టెంట్ దగ్గర 80 క్యాష్ 80,000, 20,000 ఖర్చులు, ₹1,00,000 వరకు తాలిబొట్టు అవి ఇవి కలిపి చేస్తుంటాము. మన వయసుల నుంచి ఒక్కడు రారంటే అందరూ షౌకారులు ఉన్నారో ఏమో తెలియదు. ఏమన్నా ఉంటే అదే ఊరు వచ్చారా చేసి ఏదో ఒకటి పిలిచి పంపించినట్టు పెళ్ళైన వాళ్ళ పెళ్ళి కాయబోవాలి వచ్చేది ఇన్ని కుప్ప దెబ్బలు వస్తాయి. ఒక పెళ్ళి, ఓ మైనరు, లేకపోతే డబల్ పెళ్ళి, ట్రిపుల్ పెళ్ళి అంటే వాళ్ళు పెళ్ళి డైవర్స్ అయిన వాళ్ళు వస్తుంటారు. అవి పక్కకు పెడతాం. సో కండిషన్లో వాళ్ళు రాసి వాళ్ళ మేము స్మోక్ చేయము, ఆల్కహాల్ తాగము రాసిస్తే వాళ్ళకు ఆ పారితోషికం ఇస్తాము, పెళ్ళిళ్ళకి ఏర్పాటు చేస్తాం. సో ఈ అవకాశం ఇచ్చిన అవోపా వాళ్ళందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.